గురుభ్యో నమః. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు పెంచలకోన అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఏం జరిగిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు పెంచలకోన అడవిలో సంచరిస్తున్నప్పుడు ఒక అమ్మవారి దేవాలయాన్ని చూస్తారు. స్వామివారు అమ్మవారి దేవాలయం సందర్శిస్తున్న సమయంలో ఒక దివ్య పురుషుడు నేరుగా వచ్చి స్వామివారిలో ఐక్యమయ్యారని పూర్వ గ్రంథాల్లో ఉంది. అయితే ఆ వచ్చిన దివ్య పురుషుడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువని, అందువలన ఆ మహత్తరమైన దివ్యమైన నారాయణ అంశ పూర్వజన్మ సుకృతం వలన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిలోకి వచ్చి చేరిందని భావించవచ్చు. ఇక శ్రీ వెంకయ్య స్వామి వారికి ఆ అతీత శక్తులన్నీ అప్రయత్నంగా రావటం ఒక అద్భుతమే. స్వామివారు చేసిన కఠోర తపస్సుతో పాటు స్వామివారు పూర్వజన్మ పుణ్య విశేషమే వీటన్నింటికి కారణమై ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు ఆ ఆదినారాయణుడు కనుక భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు శ్రీ మహావిష్ణువు అంశతో అవతరించారన్నది సంఘటనతో రుజువవుతున్నది. అందుకే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు మహాయోగులు, దేవతలు సైతం ఆరాధించే మహామంత్రాన్ని ఓం నమో నారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ అనే దివ్య మంత్రాన్ని స్వామివారు నిరంతరం జపించేవారు. ఆ తర్వాత కాలంలో ఈ మంత్రమే భక్తులందరికీ ఈ స్వామివారి అనుగ్రహించిన తారక మంత్రం అయింది. ఇవన్నీ ఎంతో లోతుగా ఆలోచిస్తే తప్ప ఒక పట్టాన అంతుపట్టని విషయాలు. నేటికి గొలగమూడి దివ్యక్షేత్రంలో భక్తులు నిరంతరం ఓం నారాయణ ఆదినారాయణ అనే దివ్య మంత్రాన్ని స్మరిస్తూ ఉంటారు. అలాగే పెంచలకోన అడవుల్లో తపస్సులో ఉన్న భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి కణ్వ మహర్షి దర్శనమిచ్చి దీవించటం, తన చేతులతో స్వామివారి కళ్ళను మెల్లగా సృష్టించడంతో కళ్ళు తెరిచి చూసేసరికి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు అహోబిలం కొండల్లోని ఒక బిలంలో ఉన్నట్లు తెలుసుకోవటం, అలాగే అక్కడ ఉన్న ఋషీశ్వరులు కూడా స్వామివారిని దీవించి ఎన్నో శక్తులను మహత్తులను స్వామివారికి ప్రసాదించారు. ఈ విషయాలన్నీ కూడా ఆ తర్వాత రోజుల్లో స్వామివారే తన భక్తులకు చెప్పడం ద్వారా లోకానికి తెలిసింది. అలా నిరంతరం భగవద్ ధ్యానంతో ఉంటూ ఎంతో కాలం కఠోరమైన తపస్సును ఆచరించడం వలనే ఋషీశ్వరుల దీవెనలు, భగవద్ అనుగ్రహం కలిగి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఎన్నెన్నో దివ్యశక్తులు పొందారని తెలుస్తోంది. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు అడవుల్లో తిరిగే సమయంలో స్వామివారికి ఎలాంటి పాదరక్షలు కూడా ఉండేవి కావు. కేవలం గోనె పట్టనే కౌపీనంగా ధరించి మరో పట్టను తల మీద తలపాగలాగా ధరించేవారని, గొడ్డలిని భుజం మీద పెట్టుకుని పరశురామునులా అడవుల్లో సంచరించేవారని, అలాగే వందలాది మైళ్ళ దూరం కూడా స్వామివారు కాలునడకనే తిరుగుతూ దేశమంతా తదేక దీక్షతో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు పర్యటించారని తెలుస్తోంది. ఈ విషయాన్నే సూక్ష్మంగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారే ఒకసారి తన భక్తులకు తెలియచేస్తూ 13 సంవత్సరాలుగా వెంకయ్య నడిచినాడయ్యా అని ఒక్క మాటలో చెప్పారు. ఇవన్నీ కూడా స్వామివారు అప్పుడప్పుడు భక్తులతో చెప్పిన మాటలను గుర్తించుకొని ఆ మాటలను ప్రకారం స్వామివారి జీవితం పూర్వం ఎలా గడిచిందో భక్తి సేకరించి రచించిన గ్రంథాల్లోని కురూపమైన విషయాలను స్వీకరించి రాశారు. స్వామివారు తనకు సంబంధించిన విషయాలను బయట ప్రపంచానికి అంతగా తెలియనిచ్చేవారు కాదు. అవన్నీ తెలిస్తే సామాన్య ప్రజలు, భక్తులు తాను వచ్చిన కార్యాన్ని నెరవేర్చేందుకు అడ్డంకిగా మారుతారేమోనని స్వామివారు అనుకునేవారు. అందుకే అలాంటి దైవ విషయాలను వివరంగా ఎప్పుడూ ఎవరికీ చెప్పేవారు కాదు. ఎందుకంటే స్వామివారు పలికే ప్రతి అక్షరం ఒక మంత్రం, స్వామివారు మాట్లాడే ప్రతి మాట ఒక సత్యవాక్కు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు మాటల సందర్భంలో ఆయన నోటి నుంచి కోట్లు, పడగలు, రాశులు అంటూ స్వామివారు చెప్పేవారు. అయితే ఈ మాటలు మాత్రం స్వామివారిని చూసేవారికి ఎవరికి అర్థమయ్యేవి కావు. అందుకే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి
వేషధారణ చూసి స్వామివారి మహాత్మాన్ని చాలా మంది గుర్తించలేకపోయారు. అయితే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు మాత్రం వారినేమి పట్టించుకునేవారు కాదు. నిరంతరం ఆత్మను ఆ పరమాత్మ యందే లగ్నం చేసి నిత్యం ఆ పరమాత్మ ధ్యానంలోనే నిమగ్నమై స్వామివారు ఉండేవారు. ఇవన్నీ కూడా యోగులు, పరమహంసలు, అవధూతల జీవితాల్లో ఉండేవే. పరమహంస స్థితిని పొందిన వాళ్ళు బహు అరుదుగా ఉంటారు. వారు అనుసరించే మార్గం చాలా కష్టంగా ఉంటుంది. ఏ పుణ్యక్షేత్రంలోనో ఏ తీర్థంలోనో పరమహంస స్థితిని పొందిన వారు కనిపిస్తారు. మహనీయులు తమ శరీరాన్ని ఒక శవంలా భావిస్తారు. ఎందుకంటే అది ఎప్పటికైనా నశించిపోతుంది అనే భావనలో ఉంటారు. మహాత్ములు ఎప్పుడూ పరబ్రహ్మ స్థానాన్నే వారి నివాస స్థలంగా భావించుకుంటారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవితాన్ని చూస్తే ఆ మహాయోగులు, అవధూతల లక్షణాలన్నీ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిలో స్పష్టంగా ఉన్నాయని ఎవరైనా సులభంగానే గ్రహించవచ్చు. స్వామివారు పెంచలకోన అడవుల్లో తిరుగుతున్న రోజుల్లోనే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఆత్మను సంయమనం చేసి పరమాత్మను తనలో నిలుపుకున్నారు. అప్పటికి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి సుమారు 4 వయసు వచ్చింది. అయితే ఆ రోజుల్లోనే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు 13 సంవత్సరాలుగా ఆకలి దాహం లేకుండా దేశమంతా కాలినడకన సంచరించారు. స్వామివారు అలా తిరిగి తన పరధ్యానం నుంచి ఈ లోకంలోకి వచ్చేటప్పటికి, అంటే బాహ్యస్థితి నుంచి బయటపడేసరికి కళ్ళు తెరిచి చూస్తే స్వామివారు మద్రాసులో హైకోర్టు మెట్ల మీద పడుకొని ఉన్నారు. స్వామివారు లేచి చూసేసరికి బాధలు తెలియటం, అలాగే తొలిసారిగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి ఆకలి వేయటం ప్రారంభమైంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, లక్షలాది మంది జనులు కష్టాలు తీర్చి నేటికి గొలగమూడులోని స్వామివారి దివ్యక్షేత్రంలో ప్రతి ఏటా లక్షల మందికి కడుపు నిండా అన్నం పెట్టి వారి ఆకలిని తీరుస్తున్న భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు అప్పట్లో తాను ఆకలి తీర్చుకునేందుకు ఎంతగా బాధపడ్డారో, ఆ దశలో ఎవరిని ఏమీ అడగలేక, ఏమని అడగాలో తెలియక భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఎన్ని అవస్థలు పడ్డారో. అయితే అప్పట్లో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గురించి తనకేమీ తెలియకపోయినా ఎన్నో రోజుల పాటు కాదనకుండా స్వామివారి ఆకలిని తీర్చిన ఒక వేరుశనగ మిల్లు యజమాని పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారో. స్వామివారు మద్రాస్ హైకోర్టు మెట్ల మీద ఉన్న తరుణంలో ఆకలి వేయటంతో ఏం చేయాలో తెలియక ఆ పక్కనే ఉన్న వేరుశనగ మిల్లులోకి స్వామివారు వెళ్ళారు. అక్కడ ఉన్న యజమాని స్వామివారి వేషధారణ చూసి ఆయనెవరో మహాయోగి అయి ఉంటారని, ఆకలితో తన వద్దకు వచ్చారని గ్రహించారు. అయితే స్వామివారిని చూసి, అయ్యా, మీకు కావలసినంత తిండి తినండి, రోజు అయినా రండి, అయితే బయటకు తీసుకుపోవద్దు అంటూ ఆ మిల్లు యజమాని చెప్పడంతో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు అలాగేనని తలూపుతూ తనకు కావలసినన్ని పప్పులు అక్కడే ఆ మిల్లులో తృప్తిగా తినేవారు. ఆకలి తీరాక స్వామివారి దప్పిక తీర్చుకునేందుకు ఎవరిని ఏమడగాలో తెలియక అలా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి దూరంగా సముద్రపు హోరు విని అక్కడికి వెళ్ళి ఆ సముద్రపు నీటితోనే దాహం తీర్చుకునేవారు. ఇలా ఆకలైనప్పుడల్లా ఆ మిల్లుకు వెళ్ళడం, ఆ పప్పులని తిని సముద్రానికి వెళ్ళి నీళ్లు తాగటం, హైకోర్టు మెట్ల మీద నిద్రపోవటం, ఇలా స్వామివారు చాలా రోజులు చేశారు. స్వామివారి మహిమల గురించి ఎంత చెప్పినా తక్కువే. మళ్ళీ మనం మరో వీడియోతో కలుద్దాం. నమస్కారం.